గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. నా పేరు సింధు. ఈరోజు రోహిణి ఆడింది, చితక్ కొట్టేసింది టాస్కులు. అసలు శబ్బాష్, రోహిణికి అయితే ఫుల్ క్లాప్స్ కొట్టాలి, మనం హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. అసలు ఏం చెప్పినా తక్కువే రోహిణికి. ఇప్పుడు నేను ఒక విషయం చెప్తాను రోహిణి గురించి. ఈ విషయము చాలామందికి తెలియకపోవచ్చు. సో ఏంటంటే రోహిణికి యాక్సిడెంట్ అయిందనమాట, చాలా మేజర్ యాక్సిడెంట్ అయింది. సో తనకి ఒక లెగ్ చాలా సివియర్ పెయిన్ ఉంటుంది అనమాట. ఎక్కువసేపు నిలబడడం చాలా కష్టం. అంత పెయిన్ ఉంచుకుని ఏదైతే యాక్సిడెంట్ అయిన లెగ్ ఉందో ఆ లెగ్తోనే ఫైనల్ రౌండ్ మొత్తం గేమ్ ఆడింది. పృథ్వీతో ఆడింది, ఇద్దరు మగోళ్ళతో ఆడి గెలిచింది రోహిణి. ఎంత ప్రౌడ్గా ఉందో తెలుసా, నాకు చాలా అంటే చాలా ప్రౌడ్, చాలా హ్యాపీగా ఉంది. అంత రోహిణి గెలిచిన తర్వాత నిజంగా నాకు హ్యాపీ టీయర్స్ వచ్చినాయి. చాలా అంటే చాలా బాగా ఆడింది, ఎంత కసిగా ఆడిందో. తన్ని అన్న వాళ్ళు పృథ్వీ పొద్దున్నేమో విష్ణుప్రియ అంది, నువ్వు జీరో, నీలో అసలు ఫైరే లేదంది. రోహిణి అంటే ఫ్లవర్ అనుకుంటేవా, ఫైర్ అని చెప్పి చూపించింది. పృథ్వీ అంతకుముందు ఏం చేశాడు, కింద నుంచి పైదాకా చూశాడు, నువ్వు వెళ్ళగలవా అని నామినేషన్స్లో. ఈరోజు ఏం చేసింది, పృథ్వీతో ఆడి గెలిచింది. అది రోహిణి అంటే. టేస్టీ తేజ పృథ్వీతో పోటీ పడి ఫైనల్ రౌండ్లో యాక్సిడెంట్ అయిన కాల్ని సపోర్ట్ తీసుకుని ఫుల్గా ఇసుకున్నా సరే ఆ పార్ట్స్ని మోసింది. పృథ్వీ పడిపోయిన తర్వాత ఆఖరి దాకా ఎంత పోరాడిందంటే అంత పోరాడింది. పృథ్వీ ఎంత స్ట్రాంగ్గా ఉంటాడు, తనకి అంత పెయిన్ వచ్చిందంటే రోహిణి యాజ్ ఎ లేడీగా తనకి ఇంకెంత పెయిన్ వచ్చి ఉండాలి. ఆ యాక్సిడెంట్ అయిన కాల్తో ఇంకెంత పెయిన్ వచ్చి ఉండాలి, ఎంత భరించి ఉండాలి రోహిణి. అంత భరించి ఆ లాస్ట్ దాకా అంతే కసితో ఆడింది. విష్ణుప్రియకి చెప్పుతో కొట్టినట్టు ఆన్సర్ ఇచ్చింది రోహిణి ఈరోజు. అది మాటతో కాదు, రోహిణి ఆటతో నిరూపించుకుంది. ఇప్పుడు తర్వాత విష్ణుప్రియ వచ్చి అయ్యో నేను అలా అనలేదు, ఆ ఉద్దేశంతో అనలేదు, ఏదో కవర్ డ్రైవ్లు. ఒక లేడీని ఇలా ఇన్స్పిరేషన్గా తీసుకుని మనం కూడా ఇన్స్పైర్ అవ్వాలి. ఆల్రౌండర్ అనమాట. ప్రతి టాస్క్లో ఏదో ఒక్క టాస్క్ వల్ల కాదు ఇది వచ్చింది, ప్రతి టాస్క్లో టగ్ ఆఫ్ వార్ ఇచ్చింది. ఇప్పుడు ఎవరికైనా చేసిన దానికి కర్మ బ్యాక్, ఎప్పటికైనా ఎవరికైనా వస్తుంది అది. సో ఈరోజు అది పృథ్వీకి వచ్చింది. అలాగని పృథ్వీ బాగా ఆడలేదని కాదు, పృథ్వీ సూపర్ ఆడాడు, ఎక్స్ట్రాడినరీ సూపర్ ఆడాడు. టేస్టీ తేజ అద్దరగొట్టాడు. పృథ్వీ చాలా అంటే చాలా బాగా ఆడాడు, చాలా ట్రై చేశాడు లాస్ట్ మినిట్ వరకు, బట్ అది వర్కౌట్ అవ్వలేదు అంతే. విష్ణుప్రియ ఏమంది, జీరో అంది, ఫైర్ లేదంది. ఇప్పుడు ఎవరు గేమ్లో జీరో అయ్యారు, ఎవరు ఓడిపోయారు, గేమ్ నుంచి ఎవరు అవుట్ అయిపోయారు. ఇప్పుడు ఎవరు జీరో, ఎవరు విన్ అయ్యారు, ఎవరికి ఫైర్ ఉన్నట్టు. ఇప్పుడు అది మాటలు చెప్పడం కాదు, చేసే చేతల్లో కనిపించాలి. రోహిణి అంటే గ్రజ్జ పెట్టుకుని ఇష్టం వచ్చినట్టు మాట్లాడడం కాదు, అటన్నిటికి ఆన్సర్ చెప్పింది ఈరోజు రోహిణి. కవర్ డ్రైవ్ ఏం చేస్తుంది వచ్చి, నేను ఆ విధంగా అనలేదు, ఈ విధంగా అనలేదు. మధ్యలో గేమ్లో పొగుడుతుంటే రోహిణిని నిఖిల్ తట్టుకోలేకపోతుంది. వెళ్ళి నిఖిల్ని అలా అనొద్దు అంటుంది. నిఖిల్ నీ స్పోర్ట్స్ మ్యాను, నాకు ఎవరైనా ఒకటే, గేమ్ బాగా ఆడుతుందని చెప్పి సపోర్ట్ చేశాడు రోహిణికి. ఎంత హ్యాపీగా ఫీల్ అయ్యాడు నిఖిల్ ఈరోజు. ఏమంటుంది విష్ణుప్రియ, ఎందుకు రోహిణి అంటుంది, ఏం చేసింది రోహిణి, విష్ణుప్రియకి రోహిణి ఏం చేసింది. హౌస్లోకి వచ్చిన తర్వాత పృథ్వీ వల్ల తన గేమ్ చెడిపోతుందని చెప్పి ఫస్ట్ 4 వీక్స్ వరకు చెప్తూనే ఉంది, నువ్వు గేమ్ మార్చుకో, పృథ్వీతోనే కాదు గేమ్ బాగా ఆడు, నీ దగ్గర కెపాసిటీ ఉంది, అయినా సరే నువ్వు గేమ్ సరిగ్గా ఆడట్లేదు, బాగా ఆడు. విష్ణుప్రియ వద్దు, నువ్వు నాకు చెప్పొద్దన్నా సరే వెంటపడి చెప్తూనే ఉంది యాజ్ ఏ ఫ్రెండ్గా. వాళ్ళిద్దరూ బయట మంచి ఫ్రెండ్స్. హౌస్లోకి వచ్చాక తన మంచి కోసం చెప్తే అసలు విష్ణుప్రియ ఎప్పుడు వెళ్ళలేదు. ఈరోజు ఎపిసోడ్లో మెయిన్ 3 టాస్క్లే ఉన్నాయి కదా, ఆ టాస్క్ చుట్టూనే జరిగినాయి. సో దీంట్లో చిన్న చిన్న ఫైట్స్ అయినాయి. దాంట్లో రోహిణి అండ్ విష్ణుప్రియ ఫైట్ అయింది. సో వాళ్ళిద్దరిలో ఎవరు కరెక్ట్, విష్ణుప్రియ పృథ్వీని గేమ్ కోసం వాడుకుంటుందా అనేది కూడా మనం ఈరోజు క్లియర్ చేసుకుందాం. అండ్ అలాగే లాస్ట్ టాస్క్లో ఉన్నప్పుడు యష్మి కన్ఫ్యూజ్ అయింది, ఫేర్ చేసిందా అన్ఫేర్ డెసిషన్ తీసుకుందా, సంచాలకంగా కరెక్ట్గా చేసిందా లేదా, ఇది కూడా మనం మాట్లాడుకుందాం. ఓకే, నిఖిల్ నాకు చాలా బాగా అనిపించాడు, గౌతమ్ బాగా అనిపించాడు ఈరోజు. అంటే నేను ఒక టాస్క్ అయింది కదా, ఇప్పుడు సెకండ్ టాస్క్ అనమాట. ఈ టాస్క్ ఏంటంటే ఆటోలో ప్రయాణించు అని.
నిన్న విశ్వసేన వచ్చి ఆటో తీసుకొచ్చారు కదా, లోపలికి ఆటో వేసుకుని బిగ్ బాస్ హౌస్లోకి వచ్చారు కదా. వీళ్ళు ఆటో ఎక్కి ఎవరైతే 5 మెంబర్స్ ఉన్నారో అంటే యష్మి, రోహిణి, టేస్టీ తేజ, విష్ణుప్రియ అండ్ పృథ్వీ, వీళ్ళు 5 మెంబర్స్ ఆటోలో కూర్చోవాలి. ఎవరైతే ఆటోలోంచి ముందు కాళ్ళు బయటికి పెడతారో, ఎవరైతే ఆటోలోంచి దిగిపోతారో వాళ్ళైతే ఈ టాస్క్ నుంచి అవుట్ అయిపోతారు. ఫస్ట్ దిగిన వాళ్ళకి 10 పాయింట్స్, సెకండ్ దిగిన వాళ్ళకి 20, థర్డ్ దిగిన వాళ్ళకి 30, ఫోర్త్ దిగిన వాళ్ళకి 40, ఫిఫ్త్ దిగిన వాళ్ళకి 50 పాయింట్స్ వస్తాయి అనమాట. ఓకే, ఆటోలో కూర్చున్నారు కదా. సో చాలాసేపు వెయిట్ చేశారు. తర్వాత ఏం చేసిందంటే రోహిణి పృథ్వీని తోసేద్దామని చెప్పి, రోహిణి ఏంటంటే ఆటో బ్యాక్ సైడ్ నుంచింది అనమాట. అదే రోహిణికి మైనస్ అయింది. పృథ్వీని తోసేద్దామని చెప్పి మిడిల్లోకి వస్తుంది. అక్కడ ఈరోజు అయితే ఈ టాస్క్లో ఎస్పెషల్గా టేస్టీ తెచ్చి ఏంటో బ్లాంక్ అయినట్టు అలా కనిపించాడు. అంటే ఏం ఆడాలో ఏం ఆడకూడదో ఏమీ తెలియకుండా ఏదో కన్ఫ్యూజన్ స్టేట్లో ఉన్నట్టు నాకు అనిపించింది. అక్కడ రోహిణి హెల్ప్ చెయ్యి, తీసేద్దాం పృథ్వీని తీసేద్దామన్నా ఎటువంటి హెల్ప్ చేయట్లేదు. టేస్ట్ చేసి ఫస్ట్ అంతా కూర్చున్నాడు, తర్వాత నుంచున్న తర్వాత విష్ణుప్రియ, యష్మి, పృథ్వీ కలిసి ఆటో నుంచి బయటికి తోసేసారనమాట టేస్ట్ తేజ్ అని. తర్వాత రోహిణి కూడా చాలా ట్రై చేసింది, అక్కడ ఏలాడుతూనే ఉంది. టేస్ట్ తేజ కూడా చాలా ట్రై చేశాడు, బట్ వీళ్ళిద్దరిని అయితే బయటికి తోసేశారు. సో ఎక్కడ ఆటో పడిపోద్దా అని చెప్పి ఇటువైపేమో నిఖిల్ అండ్ గౌతమ్ ఆటోని గట్టిగా పట్టుకుని ఉన్నారనమాట. రోహిణిని కిందకి దించేశారు కదా వీళ్ళు ముగ్గురు కలిసి. అప్పుడు రోహిణి అయితే చాలా ఫీల్ అయిందనమాట. ఎందుకంటే అసలు పైనుంచి అంటే అంతకుముందు గేమ్లో టాప్లో రోహిణియే ఉంది, ఎవరికైనా ఆల్వేస్లీ బాధ ఉంటుంది కదా. సో తర్వాత యష్మిని కూడా పృథ్వీ, విష్ణుప్రియ కలిసి బయటికి తోసేశారు. సో యష్మికి కూడా చాలా బాధ అనిపించింది. ఎందుకంటే నిన్నటి టాస్క్లో తాడు పట్టుకుని వేలాడే టాస్క్లో ఇక్కడ పృథ్వీ వెళ్ళి ఎక్కడ నుంచున్నాడు, యష్మి టేబుల్ మీద దగ్గర నుంచున్నాడు. అప్పుడు తొయ్యకుండా ఉంచింది కదా. సో ఆ గ్రాటిట్యూడ్ కూడా లేదు నీకు ఈరోజు అని చెప్పి యష్మి బాధపడింది అనమాట. ఇప్పుడు చూడండి మీ ఇద్దరు ఎలా ఆడాలో నేను చూస్తాను, ఎలా ఆడతానో నేను చూస్తాను అన్నారు. ఇక్కడ యష్మి అంటది మీరిద్దరు ఎలా గేమ్ ఆడతారు ఇప్పుడు నేను చూస్తాను, మీరిద్దరు ఫైట్ చేసుకోకుండా దిగితే ఊరుకునేది లేదు, మీరిద్దరు నన్ను ఎలా తోచేశారో అక్కడ మీరిద్దరు కూడా అలాగే తోసుకుని బయటికి రావాలని చెప్పి యష్మి అంటది. ఈ లోపల పక్క నుంచి రోహిణి అంటది ఎలాగో అయిపోయింది కదా, నువ్వు ఎలాగో దిగిపోతావు కదా, ఎలాగో నీకు ప్రయారిటీస్ ఉన్నాయి కదా, నువ్వు ఎలాగో దిగిపో అని చెప్పి అంటది అనమాట రోహిణి. అలా అనుకుంటూ వెళ్ళిపోద్ది వాష్రూమ్ దగ్గరికి. అప్పుడు విష్ణుప్రియ అందుకుంటుంది, ఎందుకు నువ్వు మాటలు అంటున్నావని అంటది అనమాట విష్ణుప్రియ. దాంట్లో అనేది ఏముంది, నువ్వు నీ ప్రయారిటీ అని చెప్పావు కదా, నువ్వు ఎలాగో దిగిపోతావు కదా, అదే అన్నానని చెప్పి రోహిణి అంటది అనమాట. సో తర్వాత ఏమైందంటే ముందు నీది నువ్వు చూసుకో, నువ్వు మాకు చెప్పకు అని చెప్పి విష్ణుప్రియ అంటది. అప్పుడు పృథ్వీ అంటాడు మధ్యలో నన్ను తీసుకురావద్దు, మీరిద్దరు మాట్లాడుకోండి అని చెప్పి పృథ్వీ అంటాడు. తర్వాత ముందు నువ్వు నీ సంగతి నువ్వు చూసుకుంటే ఏం చూసుకోవాలంటే నీలో అసలు ఫైర్ ఎక్కడ ఉంది, నేను అసలు ఫైరే లేదు అని చెప్పి అంటది అనమాట రోహిణిని. అప్పుడు నాలో విష్ణుప్రియ రోహిణి అంటది నీలో కూడా ఫైర్ లేదంటది. అప్పుడు విష్ణుప్రియ అంటది నేను ఫైర్ ఉంది కాబట్టి 14 వీక్స్ నుంచి నేను బిగ్ బాస్ హౌస్లో ఉన్నాను అంటది. అప్పుడు రోహిణి అంటది పంచుకి పంచి ఇస్తానే ఉంది రోహిణి అయితే. రోహిణి అంటది నువ్వు దానివల్ల ఉండలేదు, వేరే దానివల్ల ఉన్నావు అంటది. నీలోనే లేదు ఫైరు, నీకు నామినేషన్స్లో లేదు, టాస్క్లో లేదు, ఏటిలో లేదు నీకు ఫైరు అని చెప్పి అంటది అనమాట. సో నువ్వే జీరో అని విష్ణుప్రియ అంటది అనమాట. తర్వాత రోహిణి కూడా నువ్వే జీరో అది తెలుస్తుంది అంటే నువ్వు ఏం పీకావని అంటది. అప్పుడు రోహిణి అంటది నేను గెలిచా, నేను ఆడుతున్నా అని చెప్పి రోహిణి అనిద్ది అనమాట. నేను ఇన్ని వారాలు ఉన్నాను, నువ్వు నాకన్నా తక్కువ వారాలు ఉన్నావని అని చెప్పి రోహిణిని అంటది అనమాట. నామినేషన్స్లో ఇప్పటి వరకు రోహిణి రాకపోవడం వల్ల విష్ణుప్రియకి అది ఒక అలుసు అయిపోయింది, అందుకని అలా మాట్లాడుతుంది అనమాట. సో నిజంగానే దీంట్లో మాత్రం రోహిణి చేసే స్టెప్స్ మాత్రం రాంగ్, నామినేషన్స్లోకి రావాలి కంపల్సరీ. అప్పుడు ఈరోజు రోహిణి ఆడిన టాస్క్ ఈరోజు నామినేషన్స్లో ఉంటే తను ఓటింగ్ ఉండేది, ఓట్ బ్యాంక్ పెరిగేది, చాలా యూజ్ అయ్యేది. దాని నామినేషన్స్లోకి రాకపోవడం వల్ల మైనస్ అయిపోయింది అనమాట. సో ఈ వీక్ అంటే ఓకే బయట నుంచి వచ్చిన వాళ్ళు నామినేట్ చేయలేదు, బట్ అంతకుముందు వీక్స్ వరకు నామినేషన్స్లో ఉంటే బాగుండేది. రోహిణి అంటది నువ్వు గేమ్ ప్లాన్ వల్ల హౌస్లో ఉంటున్నావు, అంతేగాని నీలో ఫైర్ లేదు ఏం లేదు అంటది. గేమ్ ప్లాన్ ఏంటంటే అప్పుడు విష్ణుప్రియ అంటది నీకు ఇలా మాట్లాడని చెప్పి నీ క్యారెక్టర్ ఏంటి ఇక్కడే తెలుస్తుంది, ఇలా మాట్లాడుతున్నావు నువ్వు, నీ క్యారెక్టర్ ఏంటి ఇక్కడ తెలుస్తుంది అని చెప్పి రోహిణిని అంటది అనమాట. ఇక్కడ రోహిణి అంటది నువ్వు క్యారెక్టర్ గురించి మాట్లాడడానికి నువ్వెవరు, అసలు నీ క్యారెక్టర్ ఏంటి, ఫస్ట్ నిఖిల్కి ట్రై చేసావు, తర్వాత అది కుదరలేదని చెప్పి పృథ్వీకి ట్రై చేశానని చెప్పావు నాకు అని చెప్పి అంటది అనమాట. సో ఏం మాట్లాడుతున్నావు విష్ణుప్రియ అంటే నువ్వు చెప్పావా లేదా, ఫస్ట్ నువ్వు నిఖిల్కి ట్రై చేశాను పడలేదని చెప్పి పృథ్వీకి ట్రై చేశాను నువ్వు చెప్పావా లేదా అని చెప్పి రోహిణి అడుగుతుంది అనమాట. విష్ణుప్రియ దగ్గర ఆన్సర్ లేదు,
నాకు ఇక్కడ డౌట్ వచ్చింది. సో తర్వాత నువ్వు నాకు ఏం చెప్పకు, నువ్వు చెప్పావా లేదా అని అడుగుతుంది అనమాట విష్ణుప్రియ. అసలు నువ్వేం మాట్లాడుతున్నావు, ఇలా ఒక అమ్మాయి గురించి ఇలా మాట్లాడడం కరెక్టేనా అని చెప్పి విష్ణుప్రియ అంటది. నువ్వు నిఖిల్కి ఫస్ట్ ట్రై చేశాను, అది అవ్వలేదని చెప్పి పృథ్వీకి ట్రై చేశానని నువ్వు నాతో చెప్పావా లేదా అని అడిగితే ఇక్కడ విష్ణుప్రియ దగ్గర ఆన్సర్ లేదు, సైలెంట్గా ఉంది. అంటే ఖచ్చితంగా చెప్పినట్టే కదా. ఏది చెప్పకపోతే విష్ణుప్రియ ఎంత ఎగ్స్ పడేది. ఆ మాట రోహిణి అన్న మాట కరెక్ట్ కాబట్టి ఇక్కడ విష్ణుప్రియ సైలెంట్ అయ్యిందని నేను నమ్ముతున్నాను. మీరేమనుకుంటున్నారో చెప్పండి. అలా మాట అందా లేదా? కింద మీకేమనిపించింది? రోహిణి మాటకి విష్ణుప్రియ ఆన్సర్ చేయలేకపోయిందంటే అక్కడ ఆనిందని నేను అనుకుంటున్నాను. ఇది నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏంటో కింద కమెంట్ చేయండి, ఓకేనా? సో తర్వాత ఇప్పుడు యష్మి అంటది పక్క నుంచి, ఆడండి మీరిద్దరు ఫైట్ చేసుకుని కిందకి దిగాలంటే వీళ్ళిద్దరు ఏం చేశారు? విష్ణుప్రియ పృథ్వీ కొట్టుకుని ఆటోలోంచి దిగారా? నాకైతే అలా కనబడలేదండి. ఏదో రొమాన్స్ చేసుకుని దిగినట్టుంది కిందకి. ఆ డౌట్ ఇంట్లో వాళ్ళకి కూడా వచ్చింది, ఏంటి వీళ్ళిద్దరూ కొట్టుకుంటున్నారా లేకపోతే ఇంకేం చేస్తున్నారని. అక్కడ నాకైతే కొట్టుకుని ఫైట్ చేసినట్టు ఏం అనిపించలేదు. విష్ణుప్రియ కింద దిగేటప్పుడు కూడా పృథ్వీ వెళ్ళి విష్ణుప్రియ బొగ్గలు గిల్లుతున్నాడు. వావ్ వావ్, వాట్ ఏ గేమ్ ప్లే, వాట్ ఏ ఫైర్. ఇది గేమ్ అంటే ఇలా ఆడాలి గేమ్స్ని. మీకు తెలుసా అసలు అలా ఆడతారు, ఇలా ఆడతారా గేమ్స్ని? రోహిణి వీళ్ళు ఆడినట్టు, తేజ వీళ్ళు ఆడినట్టు, యష్మి ఆడినట్టు గేమ్ ఆడతారు ఎవరైనా? గేమ్ అంటే ఎలా ఆడాలి చూడండి, ఎంత బాగా ఆడారో, ఎంత క్యూట్గా ఆడారో చూడండి. ఇలా ఆడాలి. అయ్యో పిచ్చోళ్ళు తెలియకో కొట్టేసుకుంటారు మీరు అందరూ. మళ్ళీ పక్కన వాళ్ళకి ఫైర్ లేదు, నాకు జీరో, నువ్వు హీరో, సోది చెప్తుంది. ఇప్పుడు యష్మి రోహిణి వీళ్ళందరూ ఊరుకోరని చెప్పి చెయ్యాలి కాబట్టి ఫైట్ చేసింది. ఈ లోపల వాళ్ళిద్దరు పైన అలాగ అణించుకుంటూ ఉన్నారనమాట. అది జరిగింది అంతే. తర్వాత విష్ణుప్రియ కూడా దిగిపోయింది. సో ఫైనల్గా పృథ్వీ ఉన్నాడు అనమాట. ఇప్పుడు ఫస్ట్ దిగింది ఎవరంటే టేస్టీ తేజకి 10 పాయింట్స్, సెకండ్ రోహిణికి 20 పాయింట్స్, థర్డ్ యష్మికి 30 పాయింట్స్, ఫోర్త్ విష్ణుప్రియకి 40 పాయింట్స్ అండ్ ఫిఫ్త్ పృథ్వీకి 50 పాయింట్స్ వచ్చినాయి అనమాట. దీంతో ఇప్పుడు స్కోర్ బోర్డ్లో ఏమైందంటే పృథ్వీకి 80 పాయింట్స్ వస్తాయి, రోహిణికి 60 పాయింట్స్, టేస్టీ తేజకి 60 పాయింట్స్ అండ్ యష్మికి విష్ణుప్రియకి 50 పాయింట్స్ వస్తాయి అనమాట. ఇది ఫస్ట్ టాస్క్. తర్వాత రోహిణి దగ్గరికి వెళ్ళి విష్ణుప్రియ మాట్లాడిద్ది అనమాట. సో నువ్వు ఎందుకు ఇవన్నీ అన్నావు, నువ్వు వీళ్ళతో ఉంటున్నావు వాళ్ళతో ఉంటున్నావు అంటే నేను అది కాదు నేను అన్నది. ఫస్ట్ నీకు పృథ్వీ ప్రయారిటీ, పృథ్వీకి నువ్వు ప్రయారిటీ అని వీళ్ళే బహిరంగంగా చెప్పుకున్నారు కదా. మొన్న కూడా పృథ్వీ చెప్పాడు, అంతకుముందు విష్ణుప్రియ చెప్పింది. సో మీ ఇద్దరు ప్రయారిటీ కాబట్టి ఆటోమేటిక్గా నువ్వు దిగిపోతావని చెప్పాను అంతే అని చెప్పి రోహిణి అంటే అదే పాయింట్ చెప్పింది. సో తర్వాత నువ్వు క్యారెక్టర్ అని చెప్పిన తర్వాతే నేను ట్రిగర్ అయ్యాను, అంతకుముందు నేను ఏం అనలేదు. నువ్వు క్యారెక్టర్ గురించి ఎందుకు మాట్లాడావు అంటే నేను అక్కడ క్యారెక్టర్ గురించి మాట్లాడలేదు, పర్సనాలిటీ గురించి మాట్లాడానని చెప్తుంది. సో నువ్వేం మాట్లాడుతున్నావు, నీకు ఏది గుర్తుండదు, నువ్వు ముందు అది గుర్తు తెచ్చుకొని ఎవరిని ఏం మాట్లాడాలో అయ్యే మాట్లాడు. ఫస్ట్ నువ్వు జీరో అన్నావు కాబట్టి నేను ఈ టాపిక్ తీసుకొచ్చాను. జీరో అన్నావు, ఫైర్ లేదన్నావు, క్యారెక్టర్ లెస్ అన్నావు, అంతకుముందు నామినేషన్స్లో ఏం ఆడావు, అంతకుముందు సీజన్లో ఏం ఆడావన్నావు. సో ఇవన్నీ అన్నావు కాబట్టి నేను అక్కడ ట్రిగర్ అయ్యి నీకు మళ్ళీ ఇవన్నీ చెప్పాల్సి వచ్చింది అని చెప్పి రోహిణి చెప్తుంది. నిజంగా క్యారెక్టర్ అన్న తర్వాత తనకి ట్రిగర్ అయ్యి ఇవన్నీ మాట్లాడింది రోహిణి. సో దాంట్లో డౌట్ లేదు. ప్రియా మాత్రం ఏమంటుందో ఏం చేస్తుందో వర్డ్స్ని అంటే అప్పుడు ఒకలా అనేస్తుంది, తర్వాత దాన్ని ఇంకొకలాగా ప్రొజెక్ట్ చేస్తుంది. సో మర్చిపోతుంది, ఏదేదో మాట్లాడుతుంది. సో ఫైనల్గా నువ్వు ఏదేదో మాట్లాడుకో, అక్కడ నేనేం మాట్లాడాను నువ్వు చెప్పిన పాయింటే కదా నేను అక్కడ చెప్పాను. నేనేది క్రియేట్ చేసో ఏదో కొత్తగా నేనేం చెప్పలేదు, నువ్వు నాతో ఏమన్నావో అదే మాట నేను తీసుకెళ్ళి అక్కడే అన్నాను అంటది. అప్పుడు కూడా విష్ణుప్రియ ఒక్క మాట కూడా మాట్లాడదు. అంటే విష్ణుప్రియ రోహిణికి మాట చెప్పినట్టే కదా. అది ఏ విషయంలో ఏ సిచ్యువేషన్లో చెప్పిందో మనకి తెలియదు, మనం చూడలేదు. కానీ ఇక్కడ విష్ణుప్రియ చెప్పినప్పుడు, ఇక్కడ రోహిణి ఆ మాట చెప్పినప్పుడు విష్ణుప్రియ 3 times చెప్పినప్పుడు 3 times కూడా విష్ణుప్రియ తిరిగి ఆన్సర్ చేయలేదు. అక్కడ ఆ టాపిక్ని డైవర్ట్ చేసింది తప్ప దానికి ఆన్సర్ చెప్పాల. గొడవైందనమాట, కొంచెం ఓటమిని కూడా తీసుకోలేకపోతున్నాం అంటది. అక్కడ ఓటమిని కాదు, అక్కడ ఆ వర్డ్స్ మాట్లాడే వర్డ్స్ని బట్టి తీసుకోలేరు. అక్కడ విష్ణుప్రియ అంతే నోట్ దోల ఎంత ఎక్కువ ఏదొస్తే అది మాట్లాడేసిద్ది. తర్వాత ఏదోది చెప్తుంది, నాది దద్ది బ్రెయిన్ అని అదేదని చెప్పి ఇంకా కవర్ చేసుకుంటూ ఉంటుంది అనమాట. సో అది జరిగింది. సో తర్వాత అయితే యష్మి ఓడిపోయానని చెప్పి ఏడుస్తుంది అనమాట. అక్కడ నాకు వచ్చే పాయింట్ల కన్నా నాకు ఒంటి నిండా తగిలి దెబ్బలే ఎక్కువ ఉన్నాయిరా అని చెప్పి ఏడుస్తుంది అనమాట.
పక్కన ఏడవాలో నవ్వాలో అర్థం కావట్లేదు. ఆ డైలమాలా ఉంది. సో నువ్వేం ఫీల్ అవ్వకు, మాకేమన్నా ఛాన్స్ ఉంటే కనుక నేను నీకు సపోర్ట్ చేస్తానని చెప్తుంది రోహిణి. సో తర్వాత తెడ్ టాస్క్ వచ్చిందనమాట. అంటే ఒక తెడ్ ఉండిద్ది, ప్లాస్టిక్ గ్లాసుల్లో వాటర్ ఉంటాయన్నమాట. ఆ వాటర్ని ఎన్ని గ్లాసులు కావస్తే అన్ని గ్లాసులు ఆ తెడ్ మీద ఇలా అరేంజ్ చేసుకుని వాటిని ఇలా స్లోగా తీసుకువెళ్తూ అక్కడ ఒక మనకి జైల్లో ఉండిద్ది కదా, అలా అలా ఉందన్నమాట. దాంట్లో జిగ్జాగ్గా ఉన్నాయి ఆ రాడ్స్. సో ఆ గ్యాప్లోంచి ఈ వాటర్ తెడ్ ఉంటుంది కదా, దాన్ని ఇలా పట్టుకుని మనం ఇలాగా స్లోగా అలా తీసుకుంటూ వెళ్ళి తర్వాత మళ్ళీ ఇంకొక గట్టెక్కి అక్కడ వాటర్ టిన్లు ఉంటాయి, ఆ టిన్లో వాళ్ళు పొయ్యాలన్నమాట ఈ వాటర్. సో ఇది టాస్క్. ఈ టాస్క్లో అయితే అందరూ బాగా ఆడారు. దీంట్లో అయితే బాగా అందరికన్నా బాగా ఆడింది రోహిణి అండ్ టేస్టీ తేజ అండ్ పృథ్వీ. సో ఫస్ట్లో అయితే పృథ్వీ చాలా వరకు పడిపోయినాయి, రోహిణి అయితే కొంచెం కొంచెం తీసుకెళ్తా ఉందన్నమాట. పృథ్వీ తర్వాత ఒక ప్లాన్ చేశాడనమాట, ఎక్కువ తనకి స్ట్రెంత్ ఎక్కువ కదా, సో అందుకని చెప్పి ఒక 7 గ్లాసెస్ 6 గ్లాసెస్ అలా పెట్టేసుకుని అలా వెళ్ళాడనమాట. అలా వెళ్ళడం వల్ల బాగా వర్కౌట్ అయింది పృథ్వీకి. సో ఫస్ట్ చాలా స్లోగా అన్నాడు, తర్వాత చాలా స్పీడ్ అయిపోయాడు. వీళ్ళు 2-3 గ్లాసెస్ పోసేసి లోపల పృథ్వీ 6-7 గ్లాసెస్ పోసేసాడు. చాలా బాగా ఆడాడు గేము. సో తర్వాత ఎట్టకెళ్ళకైతే ఫస్ట్ ప్లేస్లో అయితే రోహిణి వచ్చింది 6 పాయింట్స్తో, తర్వాత 5.7తో పృథ్వీ ఉన్నాడు, థర్డ్ టేస్టీ తేజ ఉన్నాడు అనమాట. సో ఇలా జరుగుతున్నప్పుడు మధ్యలో విష్ణుప్రియ ఏం చేసిద్దంటే, ఇప్పుడు మరి విష్ణుప్రియ చేయడానికి రీజన్ ఏంటో నాకు అర్థం కాలేదు. ఏంటో టేస్టీ తేజ చెప్పిందే నాకు కరెక్ట్ అనిపిస్తుంది. ఈ ఫైనల్ రౌండ్లో ఉన్నప్పుడు విష్ణుప్రియ ఏం చేసిందంటే, అక్కడ టేస్టీ తేజ 7 గ్లాసెస్ పెట్టుకుని ఉంటాడు, వీళ్ళందరూ అయ్యాక స్లోగా చేసుకోవచ్చని, దీనికి టైం లిమిట్ లేదు కాబట్టి స్లోగా చేసుకుంటున్నాడు. అక్కడికి వెళ్ళి టేస్టీ తేజ గ్లాసెస్ తోసేసిద్ది విష్ణుప్రియ. ఆ టేస్టీ తేజ 7 గ్లాసెస్ కనుక దీంట్లో పోసుంటే అక్కడ ఎటువంటి డిస్టర్బెన్స్ లేదు, స్లోగా తీసుకుని పోసుకుని ఉంటే మొత్తం ఫస్ట్ టేస్టీ తేజ వచ్చేవాడు. టేస్టీ తేజ గ్లాసెస్ తోసేసింది. తర్వాత అక్కడ టేస్టీ తేజ తోసేసిన తర్వాత సైలెంట్గా ఉంది. అప్పుడు టేస్టీ తేజ అంటాడు, మరి నాయే తోసావు, మరి యష్మి ఎందుకు తోయలేదు, ఎందుకు నన్ను మాత్రమే తోస్తున్నావు, నేను ఎందుకు టార్గెట్ అంటే, అప్పుడు మళ్ళీ అక్కడ గ్రూప్ గేమ్ అయిపోద్దా అని చెప్పి గబగబా వెళ్ళి యష్మి తోసేసిద్ది అనమాట. అప్పటికి యష్మి అంతా ఫిల్ చేసి జిగ్జాగ్ది ఫైనల్గా ఉంటుంది. ఇక్కడ 5 గ్లాసెస్ ఉంటాయి, పోనీ ఒక్కొక్క 2-3 పడిపోయినా, ఒక 2 గ్లాసెస్ పడిపోయినా మిగిలిన 3 అన్నా తీసుకెళ్ళేది. సో మొత్తం తోసి పడేసింది అక్కడ. ఇంకా యష్మికి బాధ వచ్చేసింది, యష్మికి పెయిన్ వచ్చేస్తుంది. ఆ లెఫ్ట్ హ్యాండ్ అంతా ప్రతి చోట. ఫస్ట్ టాస్క్లో కాలికి దెబ్బ తగిలింది, ఆ టీషర్ట్ టాస్క్లో కాలికి దెబ్బ తగిలింది, నిన్న టాస్క్లో తగిలింది, మళ్ళీ ఆటో టాస్క్లో తగిలింది, ఇప్పుడు మళ్ళీ ఈ టాస్క్లో ఏమో వెయిట్ వచ్చేది కదా. సో దెబ్బ మీద దెబ్బ తగలంతో అసలే పెట్టుకోలేకపోయి ఏదో కష్టపడి పెట్టుకుంటుంటే అది కూడా తోసేసింది. యష్మికి ఇంకా బాధ వచ్చేసింది, ఇంకా కాన్సన్ట్రేషన్ చేయలేకపోయింది. సో ఇక్కడ విష్ణుప్రియ మీద టేస్టీ తేజకు బాగా కోపం వచ్చింది అనమాట. నేను మీకన్నా ఎక్కడ మీరు లీస్ట్లో ఉండి నేనేదో ముందుకెళ్తుంటే నన్ను ఆపొచ్చు, అంతేగాని మీరు ఎక్కడో ఉన్నారు నేను ఎక్కడో హైలో ఉన్నాను, నన్ను పట్టుకుని ఆపుతారేంటి, నేను మీకేమన్నా అడ్డొస్తే నా గ్లాసెస్ పడేయాలి, కానీ నేను మీకు ఎటువంటి అడ్డు రాకుండా నా గ్లాసెస్ ఎందుకు పడేస్తారు అని చెప్పి టేస్టీ తేజకి బాగా కోపం వచ్చింది. నాకు అనిపించింది, టేస్టీ తేజ అంటాడు, నాకు అనిపించింది ఏదో పృథ్వీ కోసమే ఇలా చేసినట్టు అనిపించింది నాకు. అంటే నేను ఎక్కడ హై వస్తే పృథ్వీకి పాయింట్స్ ఎక్కడ తక్కువ అవుతాయని పృథ్వీ కోసం చేసినట్టే అనిపించింది నాకు అని చెప్పి టేస్టీ తేజ అంటాడు. సో అది కూడా అయ్యి ఉండొచ్చు. ఫస్ట్ రోహిణి వచ్చింది, సెకండ్ పృథ్వీ వచ్చాడు, థర్డ్ టేస్టీ తేజ వచ్చింది, ఫోర్త్ ఏమో విష్ణుప్రియ వచ్చింది, ఫిఫ్త్ ఏమో యష్మి వచ్చింది అనమాట. నెక్స్ట్ లాస్ట్ ఫైనల్ టాస్క్ పెట్టారు. ఈ టాస్క్ ఏంటంటే కొండతో భద్రం. సో ఈ టాస్క్లో అయితే విష్ణుప్రియ యష్మి లీస్ట్లో ఉన్నారు కాబట్టి వాళ్ళిద్దరూ ఎలిమినేట్ అయిపోయారు. సో టేస్టీ తేజ రోహిణి అండ్ పృథ్వీ గేమ్ ఆడతారనమాట. ఈ గేమ్ ఏంటంటే అక్కడ సీసా లాగా ఉంది, సీసా మీద ఒక కొండ పెడతారు, ఆ కొండలో వీళ్ళు ఇసుక పోస్తారనమాట ఒక్కొక్కళ్ళు వచ్చి. సో దాన్ని కాల్తోనే బ్యాలెన్స్ చేయాలి, అది సింగిల్ కాల్తోనే బ్యాలెన్స్ చేయాలి. రోహిణి నాకు కనిపించింది ఎక్కడో ఆ లెవెల్లో కనిపించిందండి, ఎంత బాగా ఆడిందంటే అంత బాగా ఆడింది గేము. ఇప్పుడు రోహిణి ఇక్కడ కాల్తో బ్యాలెన్స్ చేసింది కదా, ఒక కాలే బ్యాలెన్స్ చేయాలి. ఆ కాలు ఏంటి, తనకి యాక్సిడెంట్ అయ్యి పెయిన్ ఉన్న కాలుతోనే ఆ మొత్తం టాస్క్ అంతా బ్యాలెన్స్ చేసింది. లెఫ్ట్ లెగ్ ఏమో వెనకాల పెట్టి రైట్ లెగ్ ఏమో ముందు పెట్టి దాంతోనే మొత్తం టాస్క్ అంతా బ్యాలెన్స్ చేసింది. ఎంత కష్టంగా ఉంటుంది చెప్పండి, ఎంత కష్టం. మనకి ఎపిసోడ్లో ఊరికి చూపించేస్తారు కానీ అసలు లైవ్లో ఆడేటప్పటికి తీరిపోద్ది ఇంకా ఒక్కొక్కరికి. కానీ ఈ టాస్క్లో మాత్రం పృథ్వీ అండ్ రోహిణి చాలా బాగా ఆడతారు.
ఇక్కడ ఎటొచ్చి టేస్టీ తేజానే ఎక్కువ బ్యాలెన్స్ చేయలేకపోతాడు. దాని నుంచోలేక కాలుతో ఫస్ట్ నుంచి ఇబ్బంది పడతాడనమాట దీన్ని బ్యాలెన్స్ చేయడానికి. సో ఇక్కడ యష్మిని అయితే సంచాలకుగా పెట్టారు. మరి యష్మి సంచాలకుగా ఉంటే ఏం జరగాలి? ఏదో ఒకటి జరగాలి కదా అక్కడ. ఒక కన్ఫ్యూజన్ అయితే క్రియేట్ అయింది, ఎందుకంటే ప్రేరణ వల్ల. సో ఇక్కడ ప్రేరణ ఏం చేసిందంటే, ఫస్ట్ వాళ్ళు బాగానే పోసేసారు నిఖిల్ నబిల్. తర్వాత ప్రేరణ వచ్చి ఏం చేసిందంటే, ఒకటి గౌతమ్ ఒకటేమో టేస్ట్ తేజ దాంట్లో పోసింది ఒక కప్పు ఇసుక, ఇంకో కప్పు ఇసుక తీసుకెళ్ళి పృథ్వీ దాంట్లో పోసింది. సో అది రాంగ్ అని చెప్పి గౌతమ్ చెప్తాడు పక్క నుంచి, అది పట్టించుకోదు. బిగ్ బాస్ అలా చెప్పాడు కదా అని బిగ్ బాస్ చెప్పింది కరెక్ట్ అని అలా అనుకుంటుంది అనమాట. కానీ అక్కడ రూల్ బుక్లో ఏముందంటే, బిగ్ బాస్ చెప్పింది ప్రేరణకి ఎలా అర్థమైంది ఒక్కొక్కసారి ఒకళ్ళకి పోయమని, కానీ అక్కడ రూల్ బుక్లో అలా లేదు. అది గౌతమ్ చెప్తున్నా, అక్కడ యష్మి ఆపు చెప్తున్నా వెళ్ళలేదన్నమాట, పోసేసింది. దీని గురించి చాలాసేపు డిస్కస్ చేస్తారు. అక్కడ నబీల్ అంటాడు ఇది అన్యాయము, ఇంతసేపు తను కొండలో తనకి అవసరం లేకపోయినా అది పోసాడు, ఇసుక పోయడం అది రాంగ్ అనిపించింది, రాంగ్ అని చెప్పి నబీల్ అంటాడు. సో ఇది కూడా కరెక్టే, ఎందుకంటే అక్కడ పృథ్వీకి ఒక మనిషికి ఒక దాంట్లో 2 పోయాలి కాబట్టి ప్రేరణ పోని పృథ్వీగా వేసింది 2 వేసున్నా అది ఏమనిపించదు. కానీ ఇక్కడ టేస్ట్ తేజ కోటి పృథ్వీ కోటి వేసింది అనమాట. సో 2 బ్యాలెన్స్ అయినాయి అని అనుకోవచ్చు. కానీ పృథ్వీకి వేయాలి అనుకోకపోతే మాత్రం పృథ్వీకి అన్యాయం జరిగినట్టే. అది ఏ డెసిషన్ అనేది ప్రేరణ చేతిలో ఉంటుంది. ప్రేరణ అయితే ఇప్పుడు టేస్ట్ తేజకు 2 వేయాలనుకుంటే అక్కడ పృథ్వీకి అన్యాయం చేసినట్టు, అక్కడ పృథ్వీకి 2 వేయాలనుకుంటే టేస్ట్ తేజకి అన్యాయం జరిగినట్టు. సో ఇక్కడ మనం ఏం చెప్పలేము, అది అలా జరిగిపోయిందంటే. సో తర్వాత నా నబీల్ అయి ఫైట్ చేస్తారు. తర్వాత ఏం చేస్తారంటే కొన్ని రౌండ్ల తర్వాత ప్రేరణను మళ్ళీ పిలుస్తారు. అప్పుడు ప్రేరణ ఏం చేసిద్దంటే పృథ్వీ దాంట్లో ఒకటి, టేస్ట్ తేజ దాంట్లో ఒకటి పోసేసిద్ది. సో ఇంక ఈక్వల్ అయిపోయింది, బ్యాలెన్స్ చేసేసింది అనమాట. అయితే ఏం చేసిద్దంటే ఇప్పుడు యష్మి ఎవరి పేరు అయితే పిలుస్తారో వాళ్ళే ఆ కొండలో ఇసుకుపోస్తారు, మిగిలిన వాళ్ళు ఇసుకుపోయారు. అక్కడ యష్మికి తెలుసు కదా ఎవరికి సపోర్ట్ చేస్తున్నారో ఆల్రెడీ తెలుసు కాబట్టి, అంతకుముందు పోసేశారు కాబట్టి. సో ఇప్పుడు ఆ రౌండ్లో ఏం చేసిందంటే ప్రేరణని అవినాష్ని తక్కువ పిలిచి మిగిలిన వాళ్ళందరినీ ఎక్కువ పిలిచింది అనమాట. సో తర్వాత యష్మి కూడా వెళ్ళి రోహిణి దాంట్లోనే ఇసుకేస్తుంది. సరే వేయికిరా అన్నా సరే వేసేసిద్ది అనమాట. సో ఎందుకంటే ఆల్వేస్లీ నిజంగానే ఇప్పుడు గ్రూప్ గేమ్ అది ఎలా ఉన్నా సరే ఫస్ట్ నుంచి యష్మి పృథ్వీ చాలా మంచి ఫ్రెండ్స్. అండ్ అలాగే ఇప్పుడు వరకు చీఫ్ అవ్వలేదు కాబట్టి యష్మికి కూడా పృథ్వీయే విన్ అవ్వాలని ఉంటుంది. అందుకని రోహిణికి సపోర్ట్ చేసిద్ది. దీంట్లో మనం ఏదో రాంగ్గా ప్రొజెక్ట్ చేయడానికి ఏదో చెప్పుకోవడానికి అసలు ఏమీ లేదు ఇక్కడ. సో అది కూడా న్యాయమే, ఎందుకంటే తన ఫ్రెండ్ కాబట్టి ఇన్ని రోజులు మెగా చీఫ్ అవ్వలేదు, ఫస్ట్ నుంచి కష్టపడుతున్నారు కాబట్టి తను చేయాలని ఉంటుంది. కాకపోతే ఇక్కడ తిను చేసిన అన్ఫేర్ ఒకటి ఉంటుంది, ఏంటంటే ఇప్పుడు మిగిలిన వాళ్ళని ఎలా పిలిచిందో ప్రేరణని కూడా అలాగే పిలవాలి కదా. ప్రేరణని 2 times అయి మాత్రమే పిలిచిద్ది, ఎందుకంటే తను వెళ్తే పృథ్వీకి మళ్ళీ అక్కడ 2 cups ఇసుక పోసేస్తాడు, పృథ్వీకి ప్రాబ్లం అవుతుందని చెప్పి. సో దాని గురించి తర్వాత వీళ్ళు డిస్కస్ చేసుకుంటారనమాట. సో ఇలాంటప్పుడే మనకి తెలుస్తుంది, ఒక్కొక్కరిని ఒక్కొక్కసారి కరెక్ట్గా పిలిస్తే ఎక్కడ ఎటువంటి ప్రాబ్లం అనిపించదు అదనమాట. సో ఇలా అయితే ముగిసింది. మొత్తానికి రోహిణి చాలా చాలా కష్టపడింది, పృథ్వీ అయితే చాలా కష్టపడతాడు, తనకి బ్యాక్ పెయిన్ కూడా వస్తుంది. పృథ్వీ అయితే చాలా కష్టపడతాడు, ఫైనల్గా అయితే వదిలేస్తాడు. ఇంకా తన కంట్రోల్లో లేదు తన బాడీ, ఇంకా ఎంత చేసుకుందామన్న కంట్రోల్లో లేదు, ఇంకా వదిలేశాడు. ఆ పృథ్వీ వదిలేసిన వెంటనే రోహిణి వదిలేసిద్ది. ఆ పెయిన్కి తట్టుకోలేక అసలు ఒక పక్కన ఏడుపు ఒక పక్కన ఆనందం అన్నీ కలిపి వచ్చేస్తాయి రోహిణికి. నన్ను 0 అన్నారు, నన్ను ఫైర్ లేదన్నారు, పృథ్వీ విష్ణుప్రియ ఇద్దరు నన్ను ఎగతాలుగా చూశారు, వాళ్ళ మీద నేను ఈరోజు గెలిచాను, నాకు చాలా ఆనందంగా ఉంది, ఐఎమ్ చాలా హ్యాపీ అని చెప్పి అసలు ఏడుస్తూ ఉంది. అందరూ ప్రౌడ్గా ఫీల్ అయ్యారు. నిఖిల్ కూడా చాలా సపోర్ట్ చేశాడు ఈ గేమ్లో, నిఖిల్ కూడా సూపర్ అనిపించాడు, చాలా సపోర్ట్ చేశాడు. అక్కడ రోహిణి ఆ సాంగ్కి రియాక్ట్ అవుతుంటే నిఖిల్ రోహిణిని చూసి ఏడ్ చేస్తున్నాడు అనమాట. నాకు కూడా చాలా ఆనందం వేసింది, హ్యాపీ టీయర్స్ వచ్చినాయి అనమాట. లాస్ట్ ఫైనల్ మెగా చీఫ్ అక్కడ ఒక చైర్ పెట్టి ఒక క్వీన్ లాగా ట్రీట్ చేసి సాంగ్ పెట్టి ఇవన్నీ చాలా హ్యాపీగా అనిపించింది. ఒక పక్కన పృథ్వీ అయితే చాలా ఏడుస్తున్నాడు, పాపం అనిపించింది పృథ్వీ ఏడుస్తున్నప్పుడు, ఎందుకంటే ఫస్ట్ నుంచి ట్రై చేస్తూనే వచ్చాడు. పృథ్వీలో ఉన్న ఒక మంచి క్వాలిటీ ఏంటంటే, బ్యాడ్ క్వాలిటీస్ ఉన్నాయి, దాని గురించి మనం నేను ఎంత చెప్పుకున్నాం కదా. గుడ్ క్వాలిటీ ఏంటంటే పృథ్వీ ఏ టాస్క్లో ఆడినా ఆ టాస్క్ ఆడతాడు, అది తర్వాత ఇంకా తన క్రెడిట్ తీసుకోడు అనమాట, అక్కడ వదిలేసి అలా వెళ్ళిపోతాడు, దాని గురించి పట్టించుకోడు. అలాగే ఇప్పుడు వరకు మెగా చీఫ్ కోసం ట్రై చేస్తూనే వచ్చాడు, ట్రై చేశాడు పక్కన కూర్చున్నాడు తప్ప పక్కన వాళ్ళు ఎవరిని బ్లేమ్ చేయడు.
బట్ ఇప్పటి వరకు లాస్ట్ కూడా ట్రై చేసి అది వర్కౌట్ అవ్వలేకపోయేటప్పటికి చాలా ఏడుస్తాడనమాట. ఆ బాధ పాపం అనిపించింది, ఎందుకంటే చాలా ట్రై చేశాడు. ఇంకా మన చేతిలో ఏం లేదు, జస్ట్ కొన్ని సెకండ్స్ తేడాతో ఓడిపోవడంతో ఇంకా బాధగా అనిపించింది అది. సో పక్కన పృథ్వీ బాధపడుతున్నాడు, ఇంకో పక్కన రోహిణి ఆనందపడుతుంది. సో హౌస్ మొత్తం యునానిమస్గా సూపర్ ఆడావు అని ఆనందంతో పొంగి పొరలిపోతారు. గౌతమ్ అయితే ఎత్తుకుని ఎలా తీసుకొస్తాడు. ప్లీజ్ నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ యాక్టివేట్ చేసేసుకోండి. దయచేసి నా వీడియోని లైక్ చేయొచ్చు కదా ఫ్రెండ్స్, దానివల్ల యూట్యూబ్ కొంచెం రికమెండ్ చేస్తుంది. అండ్ అలాగే నా వీడియోస్ నచ్చితే కనుక మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఓకే, బాయ్.